పాల్వంచ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ అవార్డు తీసుకున్న దండోరా శ్రీనివాస్కి శుభాకాంక్షలు తెలియజేసినారు. సన్మానించుకోవాలనే ఒక కోరిక, అలాగే వచ్చినటువంటి మన ఈ అవార్డుని అతను సద్వినియోగం చేసుకొని అతను ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవలో కూడా ఉండాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. కాబట్టి దండోరా శ్రీనివాస్ గారికి ఈ మెమెంటో ద్వారా వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. బండి నాగరాజు గారు రాత్రి ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ గారు తెల్లారి కేటీపీఎస్సీకి 7th స్టేజ్కి వస్తుందంటే అప్పట్లో పోయిన పాత కాలంలో మేము ఉన్నాం. ఆ రోజు జంగయ్య గారు, భద్రం గారు, కోటకృష్ణమూర్తి గారు ఈ విగ్రహానికి అడ్డుకుంటే నైట్ పాండవపురం సెంటర్లో ఆ యొక్క స్టాచ్యూ పెట్టడం జరిగింది. దానికి నేను ముఖ్య పాత్ర పోషించిన చనిపోయిన బుర్ర సంజయరావు, కేవై రత్నం గారు, జోజి గారు, తుంపూరు వెంకయ్య గారు, అమ్మాల వీరసంగ్ గారు, అమ్మాల నర్సయ్య గారు, వీళ్ళు పెద్దలందరూ నాకు సహకరించడం వల్ల ఆ రోజు నేను ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా నేను పనిచేస్తున్నా. అన్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు. ఆ రోజులో ఆ బాబాసాహెబ్ విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని 7 ఎకరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో పార్క్ కూడా 7th స్టేజ్లో కట్టడం జరిగింది ఒకప్పుడు యాష్మానిలో. దాన్ని గుర్తుంచుకొని నేను చేసే సేవా కార్యక్రమాలు కొన్ని ఉద్యమాలు, దళిత సంఘాల ఉద్యమాలు పురస్కరించుకొని అదేవిధంగా నా బయలాసు హైదరాబాద్కి నన్ను అడగగానే పంపిస్తే కొద్దిమంది మన పాల్వంచలో ఉన్న సోదరులు నాకు ఎవరనేది నేను చెప్పను, నాకు అవార్డు డిక్లేర్ చేసిన కార్మిక ట్రేడ్ యూనియన్ నుంచి నాకు ఇవ్వద్దని ఇక్కడ ఒక 50 ఫోన్లు పోయింది అన్న. అయినా నేను బాధపడలేదు. ఎన్నో చేసినా వస్తుంది లేకపోతే లేదు, దీంట్లో మనం ఇబ్బంది పడాల్సిన ఏముందన్న. నల్లా ప్రకాష్ సూర్యనారాయణ గారు మాజీ నక్సల్ దళ కమాండర్, ఉద్యమాలలో ఊపిరి భవిష్యత్తు, నల్లమల్ల అడవులో ఎన్కౌంటర్లో చనిపోవాల్సిన వ్యక్తి ఈ సాయి అకాడమీలో పెట్టి 27 రాష్ట్రాలను పిలిపించే హైదరాబాద్లో నాగాలాండ్, నాగ్పూర్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా, కొన్ని దేశాలు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని కలిపి ఒక 18 సంవత్సరాలు చరిత్రగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలతోటి ఇక్కడ నేను చెప్పేది మీరు బాధపడద్దు. సినిమాలలో అవార్డు ఏ విధంగా అయితే ఇస్తామో ఈ సాహిత్య అకాడమీలో కూడా దళిత బిడ్డలకు కానీ, బీసీ బిడ్డలకు కానీ, ఓసీ బిడ్డలకు కానీ వారు చేసే కార్యక్రమమైన ఈ అవార్డు ఇవ్వాలని వీళ్ళు ఒక మిలిటరీ జడ్జిమెంట్ పెద్ద ఆఫీసర్ ఉద్యోగ రాష్ట్ర నాయకులైనటువంటి దండోరా శ్రీను గారికి ఎస్సీ ఎస్టీ సాహిత్య అకాడమీ ఈ అవార్డును ప్రకటించడం ఎంతో అభినందనీయం. దండోరా శ్రీనును అవార్డు ప్రకటించడం అంటే ఏదో మామూలుగా కొన్ని అవార్డులు దొరుకుతుంటే ఆ విధంగా కాకుండా ఆయన శక్తియుక్తులను, ఆయన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో ఒక దళిత బిడ్డకు ఈ అవార్డు రావడం అనేది ఒక గొప్ప విషయం. దండోరా శ్రీను గారు ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఆహ్వానించి వారు ఉన్నటువంటి దళిత రంగ అవార్డుని మరి ఏదైతే బహుజన సాహిత్య అకాడమీ వారు నేషనల్ దళితరత్న అవార్డు ఇచ్చారు. వారు చేసిన సేవలను గుర్తుంచుకొని వారు ఎక్కడ దళితులు, బహుజనులు, వివిధ రకాల మరి ఎస్టీ సంఘాలు ప్రతి కార్యక్రమంలో వారు పూర్తిగా పాల్గొని ఆ కార్యక్రమం ముందుండి భవిష్యత్తులో 2004 జరుగుతున్న సుందరయ్య విజ్ఞాన భవనంలో జరిగినటువంటి మహాసభలో ఈ సంవత్సరం గాను మరి దళిత సాహిత్య అకాడమీ మరి మెమోటో తోటి పాటుగా ఘనంగా సత్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వివిధ సంఘాల ఆధ్వర్యంలో మళ్ళీ దానికి
మేమందరం కూడా సపోర్ట్ ఆయనకి మరి అభినందనలు తెలియజేస్తూ మరి ప్రెస్ క్లబ్ లో అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. అవార్డు రావడం అందరూ సంతోషించదగిన విషయము. ఎందుకంటే యొక్క దండోర శ్రీ గారు మనందరికీ తెలుసు చాలా విషయాలు. ఇప్పుడు ఎక్కడ ఈ కార్యక్రమం ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. దానికి బదులు ఈ అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ ఆ విగ్రహాన్ని KTPS లో పెట్టినప్పుడు అనిల్ పుట్టి గారు వచ్చారు. అనిల్ పుట్టి గారి